నేనేమనుకుంటానంటే అసలు యాక్చువల్లీ వీళ్ళు ఎలా మనుషులని లొంగ తీసుకుంటారంటే ఇట్లా ప్రతి ఒక్క మనిషికి ఒక లైఫ్ ఏమంటారు ఆరా ఉంటుందండి, ఒక ఆరా ఫీల్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా మీరు దేవుళ్ళని వాళ్ళని వీళ్ళని చూస్తే కూడా మనకి రాముడికి ఒక రౌండ్ ఎల్లో కలర్ అది ఉంటుంది కదా, దాన్ని ఆరా అంటారు అనమాట. దాన్ని ప్రాణశక్తి అనమాట. అది ప్రాణశక్తి అనేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని ప్రొటెక్ట్ చేస్తుంటుంది అనమాట, ఏదైనా చెడు ఎనర్జీస్ నుంచి దాని నుంచి. మేబీ వీళ్ళు మన ఆరాని ఏదైనా డిస్టర్బ్ చేస్తానండి, దట్స్ వన్ మనం మెంటలీ కన్ఫ్యూజ్డ్ లేకపోతే బాధగా కష్టంగా ఉంటారు. ఆ ఆరా ఫీల్డ్ని డిస్టర్బ్ చేసి దట్స్ వన్ దే అటాక్ అస్. అంటే మీ కష్టాలు ఉన్నాయి కదా, అది కదా ఇది కదా అని ప్రే చేయడానికి అలాంటి దానికి వస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమని అడుగుతారంటే తలపైన చేయబెట్టి ప్రే చేస్తామంటారు. అంటే ఇది జస్ట్ నా అనుమానమే, నేను దాంట్లో ఎక్స్పర్ట్. అవును, తల మీద చేయబెట్టి వాడి నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకి దేవాలయానికి వెళ్తే శటకోపం పెడతారు. శటకోపం పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ ఆరా అనేది డిస్టర్బ్ అయినప్పుడు జిగ్జాగ్ రకరకాలుగా ఉన్నప్పుడు దాన్ని ఒక కేంద్రీకృతం చేస్తారన్నమాట. చక్రాసనాన్ని అలైన్ చేస్తారు, అది శటకోపం. వీళ్ళు చేయబడితే ఏమైందంటే ఉన్నది డిస్టర్బ్ అయింది. ఒక స్పర్శ వల్ల ఎంతో కొంత ప్రభావం అని ఉంటుంది మానవ శరీరం. అదే ఇప్పుడు ఒక సత్సంగం అంటారు, మనకి మంచి వాళ్ళతో మనం మాట్లాడినా, వాళ్ళతో కలిసి స్నేహం చేసినా, సాంగత్యం చేసినా వాళ్ళ లక్షణాలు ఎంతో కొంత మనకి అలవాడుతుంది. లేదా వాళ్ళ పుణ్యఫలం కావచ్చు, వాళ్ళ తపశక్తి కావచ్చు, మనకి ఎంతో కొంత ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే వీళ్ళ దగ్గర ఏముండదు, మంచి లక్షణాలు ఏమన్నా వీళ్ళ దగ్గర ఉండేది దరిద్రమే. వాడు టచ్ చేస్తే ఆటోమేటిక్గా దరిద్రం మనకు వచ్చేసింది. ఈ పాయింట్ కూడా నేను ఒప్పుకుంటాను. మేబీ సంథింగ్ లైక్ దట్, అలాంటిది ఏదైనా. మరి శివశక్తి ఎలా చూసారు? శివశక్తి ఎప్పుడు చూసానంటే నేను ఒక ఇంట్లో మేము ఉండేవాళ్ళం అండి, క్రిస్టియన్ వాళ్ళ ఇంట్లో. అప్పుడు వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా ప్రేయర్స్ అవుతుండేవన్నమాట. అవుతుంటే నాకు యూట్యూబ్లో నేను అదే అంటే దాని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అన్నీ గూగుల్ చేసి చూస్తున్నాను. అప్పుడు నాకు ఒక ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో ఒక రీల్ కనిపించింది, మీరు మాట్లాడడం. అప్పుడు నేను అదంతా చూసాను, అసలు శివశక్తి అంటే ఏంటి, ఇతను ఎవరు అని యూట్యూబ్లోకి వెళ్ళి మీ వీడియో చూసాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది కూడా. అంటే ఎప్పుడో నేను ఎవరికి చెప్పుకోలేకుండా ఉండి కంప్రెస్ అయిన బాధని ఒక అతను ఉన్నాడు, దీన్ని బయటికి తీసుకొచ్చాడు, నేను ఎప్పుడైనా తనకి చెప్పాలి ఈ విషయాలని అని నాకు హ్యాపీగా అనిపించింది. అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యాను, ఎప్పుడో ఒకప్పుడు అయితే నేను ఫోన్ చేశానా మినిమం మాట్లాడతాను ఇతనితో అనుకున్నాను. నేను ఎవరిని కూడా క్రిస్టియన్స్కి ఇంత అగేన్స్ట్గా వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడడము లేదా హిందూస్కి సపోర్ట్ చేయడం నేను చూడలేదు. ఈ విషయంలో అయితే నేను నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. అలా కంటిన్యూగా చూడటం మొదలుపెట్టారు. ఏ ఇయర్లో ఇది లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఇయర్ మే అనుకుంటా, 2023 మే. షార్ట్ ఫిల్మ్స్ అన్ని కవర్ చేస్తారా? అన్నీ చూస్తాను. నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన వీడియో ఏంటంటే బెగ్గర్ వర్సెస్ పాస్టర్ ఉంటారు కదండి, అది చాలా నచ్చిందండి. చాలాసార్లు చూసాను. అలాంటివి ఇంకా పెట్టండి, నాకు నచ్చింది. అలాగే ఈ పెద్దవి ఉన్నాయి కదా షార్ట్ ఫిల్మ్స్, నేనే దేవుడిని అని, గోలీమార్ అని, అవన్నీ చూసారా? చూడలేదు. అయ్యో చాలా ఇంపార్టెంట్, అవి కూడా చూడాలి. నేనే దేవుడిని యేసు క్యారెక్టర్ మీద చేసాం. యేసు పైన కిందకు వస్తాడు, వాళ్ళని నరకం వేసేస్తా, ఏళ్ళ నరకం వేసేస్తా తిరుగుతూ ఉంటాడు. నేను వచ్చి క్లాస్ బిగుతాను, అప్పుడు జ్ఞానోదయం పైకి వెళ్ళిపోతాడు. ఓకే. కానీ ఒక మంచి పని కూడా అయింది, ఏంటంటే హిందుత్వం అంటే ఏంటి, హిందుత్వం ఎంత గొప్పది అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. మేబీ నేను ఏదైనా తప్పు చేసి ఉంటాను, ఏదైనా గ్రాంటెడ్గా తీసుకున్నానేమో వెంకటేశ్వర స్వామిని, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదని. ఏదైనా శాపం వస్తే అక్కడికి వెళ్ళానేమో అని కూడా అనుకుంటున్నాను అప్పుడప్పుడు. కర్మవశాత్తు కూడా కొన్ని జరుగుతాయండి, ప్రారంభ కర్మలు బట్టి కొన్నాళ్ళు ఆ బురదలో తిరగాల్సి వచ్చింది. మరి ఇంకొక పర్సన్ గురించి చెప్పి మనం స్టాప్ చేద్దామండి. ఆ పర్సన్ పేరు ఏంటంటే దీపక్ అవినాష్ అనమాట. ఎల్టీసీ అంటే ఏంటంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంప్ అనమాట. ఎల్టీసీ ఇది ఎప్పుడు జరిగిందంటే అరౌండ్ 2011 టైంలో అట్లా. రవికుమారు లేకపోతే మోజస్ అని అతను నన్ను కాల్ చేసి, సిస్టర్ ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు అని చెప్పి ఫోన్ చేశారనమాట. అయితే నేను అద్భుతమైన కార్యం అంటే ఇల్లు ఇస్తాడో లేకపోతే కారు ఇస్తాడో బంగారం ఇస్తాడో అని వెళ్ళాను. వెళ్తే అద్భుతమైన కార్యం ఏంటంటే ఒక డార్క్ రూమ్ ఉంటుంది, టోటల్గా ఒక చీకటి రూమ్ ఉంటుంది. దాంట్లో ఒక అతను దీపక్ అవినాష్ అని ఉంటాడనమాట, గిటార్ వాయిస్తూ ఉంటాడు, జుట్టు ఏమీ ఉండదు అతనికి కంప్లీట్గా. ఆ డార్క్ రూమ్లో అతను గిటార్ వాయిస్తూ ఉండి ఇంకా చెప్తుంటాడు, నువ్వు ఆ తప్పు చేసి, చిన్నప్పటి నుంచి వసపోస్తారంటారు కదా చిన్నపిల్లలు, అప్పటి నుంచి చంటి పిల్లలు ఉన్నప్పటి నుంచి లాస్ట్ వరకు మనం ఏమేమి తప్పు చేసాం అన్నీ దీపక్ అవినాష్ చెప్తూ ఉంటాడనమాట. నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు 6th క్లాస్లో ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అని చెప్పి మనని ఇంటెంట్ చేసి కాదు, లేకపోతే అట్లా సెట్ ఆఫ్ తప్పులు చెప్తూ ఉంటాడు. మనం పోల్చుకోవాలి, ఓహో ఇది నా గురించి, ఇది నా గురించి, ఇది నా గురించి అని చెప్పిన తర్వాత ఏం చేస్తారు అంటే కొంతమందిని కూర్చోబెట్టి చెప్తా, అది ఎవరికి తగులుతా ఉంటుంది. అది దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు, ఆమెకు చెప్పు, సంధ్యకు చెప్పు, ఎక్స్కి చెప్పు, వైకి చెప్పు. ప్రత్యేకంగా ఒక పర్సన్కి మీ పేరు ఇది చిన్నప్పటి నుంచి ఎలా చెప్పడం,
సెట్ ఆఫ్ పీపుల్, రాళ్ళు ఇచ్చుతా ఉంటే ఎవరికో ఎవరికో ఒకరికి తగులుతుంది. చీకట్లో కూర్చొని గిటార్ వాయిస్తా ఉంటాడు. గిటార్ వాయిస్తాడు, జుట్టు ఉండదు పాపం. అయితే ఏం చేస్తారంటే ఇవన్నీ మీ తప్పులు చేశారు, మీరు ఇట్లా పుట్ ద డెవిల్ టు షేమ్, ఇట్ కమ్ దిస్ సైడ్, ఇటు వచ్చేసేయండి, జీసస్ని యాక్సెప్ట్ చేయండి అని అంటే, వీడు ఇంకా 3 hours అయిన తర్వాత కూడా నన్ను వదలట్లేదు, నేను ఇంక ఇటు సైడ్ వెళ్ళిపోతాను. నేను వెళ్ళాను అనమాట ఇటు సైడ్, అంటే ఒక 2 sides ఉంటాయి ఇట్లా పార్టీషన్ లాగా. వెళ్ళిన తర్వాత ఇంకొక అతను ఏం చేస్తాడంటే, ఒక డ్రమ్ ఉంటుంది, ఒక డ్రమ్లో వాటర్ ఉంటాయి, దాంట్లో మునగాలి, దాన్ని బ్యాప్టిజం అంటారు అనమాట. అట్లా మునగమని నన్ను అన్నారు. అయితే నేను మునగనని చెప్పినాను, నా దగ్గర డ్రెస్సెస్ అట్లాంటివి లేవు, నాకు ఇష్టం ఉండదు కూడా, నేను అది హైజీనిక్ కాదు అని చెప్పి నేను రాను అంటే, మీకు కొత్త డ్రెస్సెస్ ఇస్తాము, మీకు డ్రెస్సెస్ ఇస్తాము, లేకపోతే మీకు వేరే బట్టలు ఇస్తామంటే కూడా నాకు అది ఇష్టం లేదని చెప్పాను. ఇంకా దీపక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, ఇవన్నీ సర్టిఫైడ్ అనమాట. ఆ విషయంలో ఆయనకి దేవుడు నేర్పించాడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలని, ఈయన చెప్తాడు మనకి. ఏం చేస్తే తప్పు, ఏం చేయకపోతే తప్పు, ఈ విషయంలో నేను కొంచెం ఎలాబరేట్ చేయలేనండి, నేను అన్కంఫర్టబుల్. కానీ అతను కొంచెం ఒక రేంజ్లో వెళ్ళిపోతాడు. ఇంకా అతను ఏమంటాడంటే, నేను చాలా హైలీ క్వాలిఫైడ్, నేను డెల్లో ఇంకేదైనా ఐ వుడ్ హ్యావ్ జాయిన్ డెల్ ఆర్ హెల్, బట్ ఐ థాట్ దట్ గాడ్ సర్వీస్ ఇస్ మచ్ బెటర్ దెన్ దాట్, అందుకని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాను అనమాట. ఎవ్రీ టైం తన గురించి చెప్పుకునేటప్పుడు నేనేమంటానంటే, అసలు నీకు డెల్ కాదు, డెల్లో హౌస్ కీపింగ్ లాగా కూడా ఎవరు జాబ్ ఇయ్యాడు, నేను ఎలగొట్టేస్తాడని నేను అంటాను. ఇంకా ఇలాగే నన్నైతే చాలాసార్లు టార్గెట్ చేశారు. ఆఫెన్ పీపుల్స్ యాటిట్యూడ్స్ ఆర్ మచ్ బిగ్గర్ దెన్ వాట్ దే ఆర్ ఇన్ లైఫ్ అంట. అంటే నేను కొంచెం రెబెలియస్గా ఉండే వాళ్ళకి అందుకని నన్ను చాలాసార్లు ఇట్లా తిట్టేవాళ్ళు ఆ చర్చ్లో. తిట్టేవాళ్ళు ఇలాగే లైక్ హార్ష్ వర్డ్స్. పాస్టర్ పెళ్ళాం దీపక్ వీడు కూడా తిట్టేవాడా? అంటే సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. పెళ్ళైంది, 3-4 ఆడపిల్లలు. మరి వాడి పెళ్ళంతా బాగానే ఉంటున్నాడా? బాగా. ఇప్పుడు దానివల్ల ఏంటి ఉపయోగం? అంటే వచ్చిన వాళ్ళని హిప్నటైజ్ చేయటమా? డార్క్ రూమ్ లోకి తీసుకెళ్ళి అది ఇది అని చెప్పి, నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావు, నువ్వు పెళ్లి కాకముందే నీ హస్బెండ్తో మాట్లాడావు ఫోన్లో, అది తప్పు, అది అడల్టరీ. ఇట్లా పలానా వ్యక్తి అని చెప్పడు, ఒక గుంపులో చెప్తాడు, ఎవరో వాళ్ళకి అదే తగులుతుంది. మనలాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు నేనే అనుకుంటారు. అది చిలక జోస్యం కంటే దారుణంగా ఉంది. చిలక జోస్యం బెటర్, కనీసం 1-2 అని చెప్తాడు. అవును, ఒక 10 మందిని కూర్చోబెట్టి 10 పాయింట్లు చెప్పేసి ఇందులో మీకు ఎవరైతే కనెక్ట్ అవుతుంది చూసుకోండి అనట్లేదు. ఇక్కడ నాకు అన్నిటికంటే ఎక్కువ కోపం వచ్చిన విషయం ఏంటంటే, 4 years వరకు నన్ను అసలు వెళ్ళనివ్వలేదు. ఇది ఒక ఫియర్ని బ్రెయిన్లో ఇంజెక్ట్ చేసి వీళ్ళు చర్చ్ మానేశారు, వీళ్ళకి ఇలా అయింది, వీళ్ళు అది మానేశారు. ఆ పాయింట్స్ మటుకు రెగ్యులర్గా ఉంటాయి చర్చ్లో. ఆ ఫియర్ని ఇంజెక్ట్ చేశారు, కంప్లీట్గా ఐసోలేట్ చేసి, టెంపుల్స్కి ఏవి వెళ్లకుండా చేసి, అసలు ఇంకా మనిషికి ఒక 1 month అంతా ఒక రూమ్లో ఉండండి, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. అలాంటి టీవీ చూడొద్దు, సినిమాలు చూడొద్దు అని చెప్పేది కూడా అది ఒక రకమైనటువంటి ఫియర్ని మన బ్రెయిన్లో ఇంజెక్ట్ చేశారు. ఆ ఫియర్ వల్ల మేమేం చేసామంటే వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే వరల్డ్తో కనెక్ట్ అయ్యామో అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో ఇంక అసలు నాకు జాబ్ లేకపోయినా పర్లేదు, నేను ఒక నార్మల్ మనిషిలాగా ఉంటాను అని. దట్స్ వన్ ఐ డిస్కనెక్టెడ్. అండ్ అప్పటి నుంచి నేను వాళ్ళని రెఫ్యూజ్ చేస్తున్నాను, వాళ్ళకి రెబెలియస్గా ఉన్నాను. ఇంకా ఇప్పటికి కూడా ఆ దరిద్రం నన్ను ఇంకా వదలలేదు అని అనుకుంటున్నాను. అంటే అప్పుడు జరిగిన డిస్టర్బెన్స్ ఇంకా మీ మీద ప్రభావం చూపిస్తుంది. అనుకోకుండా ఒకరోజు సినిమా చూసారా? చూడలేదు. ఈ మధ్యన ఒక వీడియో కూడా చేశాను, అందులో ఒక పిచ్చోడు ఉంటాడు. ఆ పిచ్చోడు ఇట్లాగే నేను దేవుడితో మాట్లాడుతున్నాను, ఆయన తొందరలో మనల్ని అందరినీ కలిపి ఒక లోకాన్ని తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి ఒక పిచ్చోడు గుంపును తయారు చేస్తాడు. అదేంటంటే క్రైస్తవ మతం దానికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఏసు వచ్చేస్తారు, తొందరలో మనకు లోకం తీసుకెళ్ళిపోతాడు, క్రైస్తవులు మతంలోకి రాని వాళ్ళందరినీ నరకలు వేసేస్తారు. చాలా ఫూలిష్గా ఉంటుంది కదా, నమ్ముతున్నారు. చాలా ఆ సత్యం నమ్ముతున్నారు. ఆ సత్యం నమ్మే దాంట్లో హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, జడ్జి స్థానంలో ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. కానీ వాళ్ళ వెనకాల ఏ ట్రాప్ అవుతుందో మీరు చూడట్లేదండి. ఒక టీం పని చేస్తుంది, వాళ్ళని సోషల్ సర్కిల్ నుంచి డిస్కనెక్ట్ చేస్తారు ఫస్ట్. దీనికి ఎవరైతే ఈ ట్రాప్లో పడతారో వాళ్ళందరూ కూడా కొంచెం సెన్సిటివ్ పీపుల్ అండి, గట్టి వాళ్ళు కాదు, సెన్సిటివ్ పీపులే. వాళ్ళు అలా తయారు చేస్తారు. ఇప్పుడు గంటలు రుద్ది వాళ్ళ పని ఏంటి, చేపలు తోమినట్లుగా వీళ్ళు తోమేసి అట్లా తయారు చేస్తారు. వాడు బయట ఏమన్నా కానీ ఎంత తోపన్నా కానీ ఇక్కడ నువ్వు బానిసవే, చర్చిలో బానిసవే నువ్వు. ఇంకా ఆ ప్రిమిసెస్ ఎంటర్ అయినప్పుడు ఎప్పుడు కూడా మనకి అంత కాన్ఫిడెన్స్ రాదు, వాళ్ళకి రెబెల్ చేసేంత రాదు, ఎప్పుడు రాలేదు నాకైతే. ఇంకా 2012లోనే నాతో బింది తీయించడం, ఇంకా మంగళసూత్రం అప్పుడు కూడా నేను చాలా వాళ్ళకి రెబెలియస్గా మారాను. నేను తీయను, నేను రాను కూడా అని చెప్పాను. నేను బింది నేను తీయను, అండ్ మంగళసూత్రం నేను తీసాను, నాకు ఏం అవసరం నేను తీయను అని చెప్పినాను. ఒక డ్రమ్ ఉంటుంది, బ్లాక్ కలర్ డ్రమ్, దాంట్లో మంట పెడతారు అనమాట. మంట పెట్టి లేడీస్ అందరినీ పిలుస్తారు, వచ్చి బింది దాంట్లో వేసేయండి, మీకు ఏవైతే అడిక్షన్స్ ఉన్నాయో అందులో వేసేయండి అని చెప్పి. అంటే బంగారం కూడా అందులో వేస్తారా తెలియదు, కానీ అలాంటిది ఉంది ఒకటి, ఒక్కసారి చేశారు. అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారో లేదో తెలియదు. ఇప్పుడు అందులో ఉన్నప్పుడు మీకు పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఆ చర్చ్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు కూడా, అంత కనెక్షన్స్ ఏమి ఉండవు. అది పాపమా?
ఏమో తెలియదు. అంటే వీళ్ళు మాట్లాడుకుంటే నాకు ఎగనిస్ట్గా ఫామ్ అవుతుంది వాడికి, ఇది దోపిలాగా ఉంది అని చెప్పి పక్కన షేర్ చేస్తే నీకు కూడా అలాగే అనిపిస్తుందా, నాకు అలాగే అనిపిస్తుంది అని ఒకరికొకరు ధైర్యం వస్తుంది. మాట్లాడొద్దు, జీసస్ గురించి మాట్లాడాలి. మొత్తానికి ఆ బానిసత్వం నుంచి, ఆ దరిద్రం నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పటికి ఇప్పుడు దాకా అందులో ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేది ఊహించుకోండి ఒకసారి. అంటే 4 సంవత్సరాలు అందులో నలిగిపోయాం అనే దానితో పోలిస్తే కనీసం ఇప్పటికన్నా బయటకు వచ్చి సంతోషంగా ఉన్నాను అని కంపేర్ జరిగిన నష్టం అలా జరిగిపోయింది. అవును. ఇంకా దాంట్లో రాకుండా కొట్టుకుపోయి ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళకంటే మీరు చాలా బెటర్ కదా. అవును. ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. నా దృష్టిలో ఒక క్రిస్టియన్ అంటే ఏంటంటే, నా దృష్టిలో ఇట్స్ మై ఒపీనియన్, ఒక కరోనా వైరస్ అనమాట. ఒక మనిషి లోపల కరోనా వైరస్ ఉంటుంది కదా, ఈ మనిషి అన్నాడు తప్పుడు కాదు, ఈ వైరస్ వీడి లోపల ఉంది కదండి, దట్ ఈస్ హార్మ్ఫుల్ టు us. అవునా? అందుకే నేను ఏం చేస్తానంటే క్రిస్టియన్స్ని పక్కన పెడతాను అనమాట. నేను క్రిస్టియన్ అంటే నీకు దండం అంటాను ఫస్ట్. నేను గర్వాప్స్కి వచ్చిన వాళ్ళని చాలా మందిని మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఇదే, మీకు వైరస్ ఎప్పుడు వచ్చిందని, ఎప్పుడు అటాక్ అయింది మీకు వైరస్ అని. ఆ వైరస్ని రెసిస్ట్ చేసే పవర్ వీళ్ళకి సహజంగా కొంత ఉంటే మన శివశక్తి చూడటం ద్వారా కొంత యాంటీ డోట్ దాంట్లోకి వెళ్ళి ఆ వైరస్ని కిల్ చేసేస్తుంది. పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండండి, మీతో పాటు మేమున్నా, మనతో పాటు హిందూ సమాజం ఉంది. నేను ఇక్కడికి వచ్చి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాలాగా కూడా వేరే వాళ్ళు సఫర్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళ పేరెంట్స్కి భయపడి, ఫ్రెండ్స్కి భయపడి నా ఐడెంటిటీ తెలిసిపోతుందని. అవసరం లేదు, మనకి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అవసరం లేదు, కంపల్సరీగా చెప్పాల్సిందే. ఎందుకంటే కొంతమందికి ధైర్యం వస్తుంది కదా. ఖచ్చితంగా మీ వల్ల ఒక 10 మంది అన్న మోటివేట్ అవుతారు. అంటే డైలమాలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, సందిగ్ధ స్థితి అంటారు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి మీలాంటి వాళ్ళు చెప్పేటటువంటి ఈ సాక్ష్యాలు, టెస్టిమనీస్ అంటారు, ఇవి ఒరిజినల్ సాక్ష్యాలు. వీటి ద్వారా వాళ్ళకి దే సెడ్ దట్ యు ఆర్ గోనా స్టాండ్ యాజ్ దిస్ థింగ్ ఏంటి టెస్టిమనీ ఫర్ జీసస్, బట్ yes I am standing as a testimony for Jesus but not for Jesus, against Jesus. అసలు క్రైస్తవ మతానికి మొట్టమొదటి శత్రువు ఎవరంటే యేసే. ఇప్పుడు కనుక యేసు వస్తే ఆ బైబిల్లో ఉంటుంది, కొరడాలు తీసుకుని అక్కడ టెంపుల్లో ఉన్నాను కొట్టాడని. ముందు తోలు వచ్చేసేది పాస్టర్లదే. అవును.